నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును అని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఇలాంటి జ్ఞాపకార్థ కోడికల్లో తరచుగా సహజంగా మనందరం కూడా ఏమి యోచిస్తాము, ఏమి వింటూ ఉంటామంటే ఇలాంటి మాటలే జ్ఞాపకార్థము, లేదంటే ఆదరణ, లేకపోతే ఇంకేదైనా సహవాసము, ప్రేమ, వీటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఒకరినొకరు ఆదరించుకోవటం కొరకు, ఒకరినొకరు మనము బలపరచుకోవడానికి, ఒకరినొకరు మనము సస్టైన్ చేసుకోవడానికి, మనకున్న బాధలను, కుటుంబంలో ఉన్నటువంటి వారి బాధల్లో నుండి వారిని మనము కొంచెం వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నమే దేవుని సేవకులు చేస్తూ ఉంటుంటారు. ఆ క్రమంలోనే ఇటువంటి మాటలన్నీ అందిస్తూ ఉంటుంటారు. కార్యక్రమాలు, బర్త్‌డే మీటింగ్స్ అయినా, దినాలైనా, లేకపోతే జ్ఞాపకార్థ కొడుకులైనా, లేకపోతే వెడ్డింగ్స్ అయినా, ఏదైనా సరే పాస్టర్ గారికి వచ్చే సమయమేమో చాలా తక్కువ ఉంటుంది. ఆడంబరాలకి, ఆర్భాటాలకు వచ్చే సమయమో చాలా ఎక్కువ ఉంటుంది. అయినా సరే తక్కువ సమయంలోనే ముగిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును అన్న మాటని మీరు చాలాసార్లు విని ఉంటారు. అయితే ఈ మాటలో మన స్పష్టంగా కనపడుతున్నటువంటి పదాలు నీతిమంతుడు, తర్వాత జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. నీతిమంతులను మనము జ్ఞాపకం చేసుకోవడం. ఎవరు నీతిమంతులు? రోమపత్రికలు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నారు. దేవుడు అందరూ కూడా అంతటా కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. సరే, నీతిమంతుడు ఎవరయ్యానంటే చేరి ఉన్న మనలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యోగ్యుని చేతిలో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. పాపపు జీవితమును విడిచిపెట్టి, రోత బ్రతుకును విడిచిపెట్టి, హీనమైన బ్రతుకును విడిచిపెట్టి, నేను పాపిని అని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువు నామమును విశ్వసించి, ఆ నామములో తప్ప మరి ఏ నామములో కూడా నాకు రక్షణ లేదని గ్రహించి, ఆ వ్యక్తి ఎప్పుడైతే బహిరంగముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుంటాడో అదే క్షణంలో తన పాత జీవితమును సమాధి చేసి నూతన జీవితమును ప్రారంభిస్తాడు. నూతన జీవితం ప్రారంభించిన వ్యక్తి నూతనత్వంలో నుండి నూతనత్వంలోకి నడిపించబడుతూ సంఘ సహవాసాలు ఉన్నప్పుడు, తర్వాత పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండినప్పుడు, వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు దినదినము ఆ బిడ్డ అంటే ఆ సదరు వ్యక్తి వృద్ధి చెందుతూ ఉంటుంటారు. నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటారు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి వ్యక్తికి ఆశీర్వాదం కలుగుతుంది. ఎలాగో ఆశీర్వాదం కలుగుతుంది అని అంటే, నీతిమంతుని గురించి చాలా విషయాలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అతనికి ఆశీర్వాదం కలుగుతుంది అని అంటే, బేసిక్గా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన పాత జీవితం అంటే పనికిమాలిన జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ఆరంభించి దేవునికి ఇష్టమైన బిడ్డగా తను కొనసాగుతున్న దాన్ని బట్టి శ్రమలలో, నిందలలో, అవమానములలో పరీక్షించబడుతూ దేవుని చిత్తం చొప్పున, దేవుని ఆలోచన చొప్పున, దేవుని సంకల్పం చొప్పున, దేవుని వాక్యానికి లోబడి, మరొక మాట చెప్పాలంటే దేవునికి అంటే దేవుని వాక్యానికి భయపడి జీవిస్తాడు కనుక తన పరిశుద్ధతను తను కాపాడుకుంటాడు, తన పవిత్రతను తను కాపాడుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆలోచన చొప్పున నడుచుకునేవాడు, దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం నడుచుకునేవాడు తన పరిశుద్ధతను కాపాడుకుంటాడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవుని చూడలేరు. హృదయ శుద్ధి గల వారు ధనుల వారు దేవుని చూచేదరని లేఖను సెలవిస్తూ ఉంటుంటే, నేటి దినాలలో చాలామంది అని వాడుతున్నాం, గమనించండి. చాలామంది క్రైస్తవులని పిలువబడుతున్న వారిలో చాలామంది నేను ఫలానా 2-3 కులాలకు చెందిన వాడను గనక నేను క్రైస్తవుడని భ్రమపడుతూ ఉంటారు. నువ్వు ఏ కులానికి చెందిన వాడివే, నువ్వు క్రైస్తవుడు కాదు. అసలు ఎవడు క్రైస్తవుడు అంటే క్రీస్తు ప్రభువుని అంగీకరించి, క్రీస్తే ప్రభువుని తమ నోటితో ఒప్పుకొని రక్షణ పొంది క్రీస్తు కొరకు నీతిగా యథార్థముగా జీవించేవాడు క్రైస్తవుడు. సాక్ష్యాన్ని ఘటమును కాపాడుకుంటూ జీవించేవాడు క్రైస్తవుడు.
సత్యయుగంలో మొదటగా వారు క్రైస్తవులు అనబడ్డారు. అలాగా సంఘ సహవాసంలో ఉన్నారు, వాక్యానికి లోబడ్డారు, పరిశుద్ధాత్మ దేవుని నడిపి ప్రకారం వారు నడుచుకున్నారు. బాప్తిసం పొందుతారు. జాగ్రత్తగా ఆలకించండి అన్నమాట. అయ్యా దయచేసి వెనక వినండి. బాప్తిసం పొందుతారు. ఏదో క్యాన్సర్ గడ్డ వచ్చిందనో, మోకాలు నొప్పులు వచ్చినాయనో, లేకపోతే ఇంకేదో సమస్య వచ్చిందనో, ఏదో చేతపడి చేశారనో, ఏదో దయ్యం పట్టిందనో పాపం భ్రమపడి వాళ్ళు పోయి బాప్తిసం తీసుకుంటే బాగైద్దని అనగానే ఎక్కడో ముంచేవాళ్ళు కూడా, రాగానే ముంచేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారులేండి. కొన్ని చోట్ల ఉన్నారు. ఆ వ్యక్తిని పరిశీలించి డాక్టర్ దగ్గరికి వెళ్తే పేషెంట్ని గమనించి అతని వ్యాధి తీవ్రత ఏంటి, అంత చెప్తుంది అసలు ఆ వ్యాధి అని వేరొక వ్యాధి, అసలు ఏంటి సమస్య, ఏ విధంగా నేను మెడిసిన్ చేసి డయాగ్నోస్ చేసి ఇతను బాగుపడగలడు అని చెప్పేసి డాక్టర్ టెస్టులు రాస్తారు. పరీక్షించి నీకు ఈ సమస్య ఉందయ్యా, ఇది కాదు ఈ సమస్య ఉంది, కడుపు పని పోతే నీకు అల్సర్లునని చెబుతారు, కాళ్ళు పని పోతే నీ మోకాళ్ళు గుజ్జు అరిగిపోయిందని చెబుతారు, ఇంకేదో కాళ్ళు అవుతున్నట్టు నరాల బలహీనత అని చెబుతారు, లేదా నీకు షుగర్ వచ్చిందని చెబుతారు. కొన్ని మనకు తెలియని విషయాలు కూడా టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు అనలైజేషన్స్లో చెప్తూ ఉంటారు. అదే మాదిరిగా అక్కడేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి సరేనయ్యా అట్టగానయ్యా అంటారు, డౌట్ వస్తే ఇంకో డాక్టర్ దగ్గర చూపించుకుంటారు. ఒక సావుకుని దగ్గరికి ఒక వ్యక్తి సమస్యలు వచ్చినప్పుడు నీకు ఈ సమస్య ఉంది, నీ విషయంలో నువ్వు ఇలా సరి చేసుకోవాలంటే ఆ వ్యక్తి ఈ చర్చి కాదు ఇంకో చర్చికి పోదాం అనుకుంటాడు. నిన్ను గద్దించే మాట, నిన్ను సరి చేసే మాట నిన్ను రిపేర్ చేస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నీకు స్వస్థత కలుగుతుంది. బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలామంది నిలబడలేకపోవడం కారణం ఏంటంటే సరి అయిన వాక్యంలో వారు నడవకపోవటం, సరి అయిన వాక్యము అనుసరించి సరి అయిన జీవితం వారు జీవించకపోవటం, మారు మనసు ఫలములు ఫలించకపోవటం, నీతిమంతుని జోలికి పోకుము అని చెప్పి పిలాతు భార్య పిలాతుకి సందేశం పంపించిందండి. యేసు ప్రభు నీతిమంతుడు అని చెప్పేసి అని చెప్తా ఉంది. ఎలాగ చెప్తావు నువ్వు అంటే, నాకు రాత్రి కల్లో అసలు నాకు నెమ్మదే లేదు, నాకు నెమ్మది లేదు, నువ్వు అనవసరంగా నీతిమంతుని జోలికి వెళ్తున్నావు, మహాశాపం అది, వద్దు వెళ్ళొద్దు, నీవు కాదు నేను కాదు మన కుటుంబం మన తరతరాలు నాశనం అయిపోతారయ్యా, వద్దు నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని చెప్పి పిలాతు భార్య కూడా సందేశం పంపించింది. అలాగే యెహోవాయే నీతిమంతుడు అని చెప్పి దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. అనేక మాటలు రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి కానీ సమయం లేదు, కానీ నేను ఒక కొద్దిగా నీతిమంతుని గురించి 2 మాటలు మీకు గుర్తు చేస్తాను. కీర్తన గ్రంథము 34:17 నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొర్రపెడితే యెహోవా ఆలకిస్తాడు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మమ్మల్ని మేము నలగొట్టుకుంటున్నాం, మేము గోన పట్టు కట్టుకున్నాం, మేము బూడిదలో కూర్చున్నాం, బూడిద రాసుకొని కూర్చున్నామంటే నువ్వేమన్నా చెయ్యి, ఆయన ఆలకించడు. ఏమన్నా చెయ్యి, ఆయన ఆలకించడు. ఎందుకంటే నీ ప్రార్థన నీ దేవుని దగ్గరికి చేరట్లేదు, చేరిన కూడా ఆయన ఆలకించే స్థితిలో లేడు. కారణం ఏంటంటే యెషయా గ్రంథం 59 చెప్పకనే చెప్తా ఉన్నాడు, రక్షింప నేరకై ఉంటున్నట్లు యెహోవా హస్తం కూర్చు కాలేదు, వీర నేరకై ఉంటున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ పాపములు మీ ఆయన ముఖమును మీకు మరుగుపరచు, మీ దోషములు మీకు అడ్డుగా వచ్చాయి, నీ దేవుని ముఖాన్ని నువ్వు చూడడానికి నీ దోషాలు అడ్డుగా వచ్చాయి. ఈ మాటలు చెప్తే చేదుగా ఉంటుంది. హెచ్చరించకూడదు. ఎంతమంది యవనస్తులు ఈ ప్రాంతంలో ఉన్నారు, ఎన్ని కుటుంబాల సమస్యల్లో ఉన్నాయి, ఎంతమంది శోధనలో ఉన్నారు, ఎంతమంది చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారు, ఎంతమంది వ్యసనాలకు బానిసలైపోయారు. వీళ్ళ భవిష్యత్తు ఏమిటి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని నేను 10 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఏం ప్రయోజనం జరిగింది ఈ ప్రాంతానికి? ఈ యవనస్తులకు దేవుని మాటలు అందించి, దేవుని మార్గమును బోధించి, వారిని దేవుని మార్గం నడిపించే ఒక దేవుని సేవకుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు కదా. సేవకుని మాట వినడానికి మనసు రావట్లేదు. కారణం ఏంటంటే ఏదో ప్రత్యామ్నాయ పరిస్థితులు, పరిశోధనలు, ఇంకా చెప్పాలంటే వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఈయన ఎట్లున్నాడు, ఈయన రంగు ఎట్లా ఉంది, ఈయన ఏ బండి మెయింటైన్ చేస్తున్నాడు, ఏ బట్టలు వేసుకుంటున్నాడు, ఈయన కమ్యూనికేషన్స్ ఏంటి, ఇవన్నీ అవసరమా? దేవుని సేవకుడిని నీ దగ్గరికి దేవుడు పంపించాడంటే నీ పట్టణంలో లేదా నీవు నివసించే స్థలంలో నీ కొరకు ఒక వైద్యుడు ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వైద్యుడు ఉన్నాడు అని అర్థం. స్తోత్రం. భౌతికపరమైన వైద్యుడు తను ఎంఎస్ చేయొచ్చు, ఎండి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ అతను ఒకవేళ నీ వ్యాధిని బాగు చేస్తాడు బాగు చేయలేడు నాకు తెలియదు, కానీ నీ సేవకుని ద్వారా
నీ గ్రామానికి పంపబడి నీ సేవకుని ద్వారా నువ్వు నీ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నీ వ్యాధి నయమవుతుంది, నీ ఆత్మ నయమవుతుంది, నీకు క్షేమం కలుగుతుంది, నువ్వు ఆశ్రయించబడతావు, నువ్వు వెళ్ళి ప్రతి చోటలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, గవిని వెలుబడి దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటకు వెళ్ళిన దీవించబడతావు, నువ్వేం చేసినా దీవించబడతావు, నువ్వు ఏది మాట్లాడినా నీ ద్వారా ఇతరులు దీవించబడతారు. నీతిమంతులు నీతి అనేది మనిషిలో చాలా లో లెవెల్లోకి వెళ్ళిపోయింది. నీతి కోసం నిలబడిన వాళ్ళని పిచ్చి వాళ్ళుగా ఎంచుతారు, నీతిని వెతికే వారిని ఏమీ తెలియని వారుగా ఎంచుతారు, నీతిని అనుసరించి నడుచుకునే వాళ్ళని లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటారు. చాలా విచారం అది. ఒక్కరోజు నీవు నేను దేవుని దగ్గర లెక్క చెప్పాలి. నీవు మాట్లాడిన దానికి, నీవు జీవించిన దానికి నీవు నేను లెక్క అప్పచెప్పాలి. నీకు ఇవ్వబడిన సమయం విషయంలో నువ్వు లెక్క చెప్పాలి. నీకు ఇవ్వబడిన సమయం, దేవుడు నీకు 70 సంవత్సరాలు నియమించాడా? 70 సంవత్సరాలు నువ్వు ఎలా జీవించావని దేవునికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. నీ ఉద్యోగము, నీ డబ్బు, నీ బంగారము, నీ అందము, నీ చందము, నీ పేరు ప్రఖ్యాతులు, నీ బలగము, బలము, ఇవేవి కూడా ఆ రోజు నీకు అక్కడికి రావు. ఆ రోజు నీ క్రియలే నీ వెంట వస్తాయి. నిన్ను ప్రేరేపించి నిన్ను సంతోషపరిచే నీ తోటి స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, అభిలాషులు, శ్రేయాభిలాషులు ఎంతోమంది ఉంటారు. కానీ చేసేయి అని అంటూ ఉంటారు. కానీ ఒక్క రోజున, నేను నా విషయమే చెప్తా, ఎవరి విషయం కాదు, నేను లోకంలో జీవిస్తున్నప్పుడు కనీసం ఒక 6,000 మంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. ఫోన్ నంబర్స్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఏ రాష్ట్రం వెళ్ళినా సరే 500 మంది 600 మంది ఫ్రెండ్స్ నాకు ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడికి నేను వస్తున్నానంటే 30 మంది 40 మంది వచ్చే స్టేషన్లో ఉంటారు. ఏం ప్రయోజనం? నేను చనిపోయేటప్పుడు వాళ్ళందరూ వస్తారా? కర్ణాటకలో ఉన్నవాళ్ళు ఇప్పుడు నా గురించి తెలియదు, కర్ణాటకలో ఉన్నవాళ్ళు నా కోసం వస్తారా? తమిళనాడులో ఉన్నవాళ్ళు నా కోసం వస్తారా? కేరళలో ఉన్నవాళ్ళు నా కోసం వస్తారా? మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు నా కోసం వస్తారా? గుజరాత్లో ఉన్నవాళ్ళు నా కోసం వస్తారా? రారు. నీ క్రియలు నీ వెంట వస్తాయని గుర్తుపెట్టుకో. మీ సొంత మనిషిగా, మీ కుమారుడిగా, నీ బంధువుగా, నీ సహోదరుడిగా ఒక మాట చెప్పగలుగుతున్నా, నీ క్రియలు నీ వెంట వస్తాయి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమైన మాట ఒక్కసారిని మనం ధ్యానం చేయగలిగితే, 1 గంట కూర్చొని ధ్యానం చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా. ఆ ఆశీర్వాదం నీకు నిజంగా కావాలంటే నీవు నీతి అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి, నీతి అనే ప్రభువుని ధరించుకోవాలి. నీతిమంతుడైన దేవుని నీ దేవుడిగా చేసుకుని నడవగలిగితే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, కృప వెంబడి కృప, గ్రేస్ అండ్ గ్రేస్ నీకు దొరుకుతుంది. నువ్వు దీవించబడతావు. నీ ద్వారా నీ ఇల్లు దీవించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ బంధువులు దీవించబడతారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సొంత జనాంగమా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమైన మాటలో దాగి ఉన్న ఆశీర్వాదం నీవు నేను సంపాదించుకోగలిగినట్లుగా ప్రభు మనకందరికీ అట్టి కృప దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.